తెలంగాణలో ఐఏఎస్లు బ్రోకరేగిరి చేస్తున్నారనే కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అపరిచితుల్లా మారని మైక్ పట్టుకుంటే ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ సోదరులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా దరిద్రం ఏంటంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు, నేను ఈ మాట అంటే బాధపడుతుండొచ్చు కానీ అనక తప్పడం లేదు. కొంతమంది ఐఏఎస్ అధికారులు మున్సిపల్ డిపార్ట్మెంట్లో, నేను చెప్పేది ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు బ్రోకర్గిరి చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి బిల్డర్లు పోయి అడిగితే, అయ్యా మా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అంటే ఫలానా ఏవి రెడ్డిని కలువు, అయ్యా మా బిల్డింగ్ పర్మిషన్ ఏది అంటే ఉదయ సింహాన్ని కలిసి క్లియరెన్స్ తీసుకొని రా, అట్లయితేనే ఇస్తా. ముఖ్యమంత్రి గారి కౌంటర్ల దగ్గర ఉండే బ్రోకర్లకు కలువమని ఐఏఎస్ అధికారులు పురమాయిస్తున్నారు. పోయి అక్కడ పోయి డబ్బులు కడితే ఇక్కడ నేను మీకు క్లియరెన్స్ ఇస్తా అని చెప్పే దౌర్భాగ్యపు పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తలేదు, ఒక మాఫియా నడుస్తూ ఉన్నది. పూనకం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. రేవంత్ రెడ్డి పంత రేవంత్ రెడ్డి, లేత రేవంత్ రెడ్డి, తింటే రేవంత్ రెడ్డి, కూర్చుంటే రేవంత్ రెడ్డి. ఏందాయన, మేము 10 ఏళ్ళు అట్లనే చేసినామా? మేము 10 ఏళ్ళు మీరు పనిచేస్తుంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ఏ రోజన్నా కేటీఆర్, కేసీఆర్ మేము అనలే. ప్రజలు డిసైడ్ చేసుకురు. మీరు చేసిన దరిద్ర పాలనకు మిమ్మల్ని ఇంటికి పంపించారు. నువ్వేమి రోజు రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకొని అవసరం లేదు. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు మంచి చేయకపోతే రానున్న 2.5 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి. 2028లో 29లో వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు మాకు. మీరేంది, మీరు మంచిగా చేసి ఇట్లాంటి దరిద్రపు మీటింగులు పెట్టి దరిద్రపు ముచ్చట్లు చెప్పకపోతే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. వైఫల్యాలను ఎత్తి చూపట్ల తప్పు లేదు. వైఫల్యాలను చెప్పిందే చెప్పి అధికారులను బ్రోకర్లని, కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారని ఆధారాలు లేకుండా మాట్లాడొద్దంటున్నా. ఆధారాలు ఉంటే ఓడాపుతుండు మిమ్మల్ని. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎల్ఎన్టీ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఆస్తుల మీద కన్నేసిరంటానికి ఏ ఆధారం ఉంది? అసలు రాలేదు. రాకముందే ఈ మురుగుడు ఎందుకు? దీన్ని బట్టి